హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పడుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నిన్న వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఇది బిగ్ బాస్ రిలేటెడ్ కాబట్టి మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ కొట్టి వీడియో చూడండి. అలాగే ఈరోజు డే 2, నిన్న డే 1 అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్ చేశా. చూడకంటే చూడండి. ఇప్పుడు డే 2. ఈ డే 2లో వచ్చేసి ఎవరు రిజెక్ట్ అయ్యారు, ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరికి గ్రీన్స్ హోల్డ్లో ఉన్నారు అన్నీ ఈ వీడియోలో చెప్తాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పటికి త్రీ మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఆ 3 మెంబర్స్ ఎవరంటే ఫస్ట్ వచ్చేసి రాజా కుమారి దయాన గారు, వీళ్ళైతే సెలెక్ట్ అయ్యారు. వీళ్ళైతే 3 గ్రీన్స్ ఇచ్చారు జడ్జెస్ వచ్చేసి నవదీప్, అభిజిత్, అలాగే బిందు మాధవి. వీళ్ళే జడ్జెస్ సీజన్ 2 కూడా. యాంకర్ వచ్చేసి శ్రీముఖినే. రాజా కుమారి దయాన గారు వీళ్ళైతే సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ వీళ్ళే సెలెక్ట్ అయ్యారు. ఇంకా సెకండ్ వచ్చేసి మిథిలేష్ లిఫ్ట్స్, ఈయన ఉన్నాడు కదా, ఈయన సెలెక్ట్ అయ్యాడు. 3 గ్రీన్స్ ఇచ్చారు జడ్జెస్. ఇంకా థర్డ్ వచ్చేసి లైఫ్ ఆఫ్ సుమ, ఈవిడ సెలెక్ట్ అయింది. ఇప్పటికి 3 అయితే సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ లెవెల్కి. ముగ్గురికి జడ్జెస్ గ్రీనే ఇచ్చారు అన్నమాట. ఇప్పుడు ఎవరైతే రిజెక్ట్ అయ్యారో వాళ్ళని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఉప్పల బాలుని కూడా రిజెక్ట్ చేశారు. ఫస్ట్లో రిజెక్టెడ్ మెయిల్ వచ్చింది. లాస్ట్ మినిట్లో ఉప్పల బాలుని అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు 3 జడ్జెస్ రెడ్ ఇచ్చి ఉప్పల బాలుని అయితే రిజెక్ట్ చేశారు. తీసుకొని ఉండింటే బాగుండేది, ఇంట్రెస్టింగ్గా ఉండేవాడు, కామెడీ జనరేట్ చేసేవాడు. చాలామంది ఉప్పల బాలు ఉండాలి సీజన్ 10లో అనుకున్నారు, కానీ జడ్జెస్ రిజెక్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కోయట్ ఆర్యా పుష్ప, ఇతను కూడా 3 జడ్జెస్ రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేశారు. ఇతను కోయట్లో ఉండేవాడు అనుకుంటా. రీసెంట్గానే హైదరాబాద్కి వచ్చాడు. వీడియో కూడా చూశాను. నేను హైదరాబాద్కి వచ్చా, ఒక ముఖ్యమైన పని మీదని అగ్ని పరీక్షకి వచ్చాడు. ఇతను కూడా రిజెక్ట్ చేశారు. ఇంకా ఆ తర్వాత మ్యారీ రోజీ, ఈమెను కూడా 3 జడ్జెస్ రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేశారు. ఇంకా ఆ తర్వాత పంపరి భరత్, ఈయన కూడా రిజెక్ట్ చేశారు. ఈయన్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఏదో ఆడిషన్ వీడియోలోను, ఆ తర్వాత మనకు ఒక బుక్ ఇచ్చి అందులో 200 క్వశ్చన్స్ అడుగుతారు కదా, అందులో ఆన్సర్స్లో కూడా కొంచెం జాలీగా ఆన్సర్ చేశాడంట. నేను వెకేషన్కి వెళ్తా బిగ్ బాస్కి అన్నట్టు. అందుకే 3 జడ్జెస్ ఇది వెకేషన్ కాదు అని చెప్పి రిజెక్ట్ చేశారంట. నెక్స్ట్ వచ్చేసి అక్షయ్ రాజ్ మీకు అందరికీ తెలుసు. ఇతను ట్రోల్ చేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ ఎవరైతే వాడతారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇతన్ని జడ్జెస్ కూడా రోస్ట్ చేశారంట, ట్రోల్ చేశారంట. ఆ తర్వాత 3 రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేశారు అక్షయ్ రాజ్ని. నెక్స్ట్ వచ్చేసి విశిష్ట, ఈ అమ్మాయికి కూడా 3 రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి రాక్ స్టార్ సిద్ధు, ఈయన కూడా 3 జడ్జెస్ రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత రన్నింగ్ రాజా, ఈయన వీడియోస్ మీరు చూసే ఉంటారు, పరిగెడుతూ వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఈయన కూడా 3 జడ్జెస్ రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి శ్రీవాణి నాయుడు, ఈమెను ఫస్ట్ రిజెక్ట్ చేసింది ఈమెనే చెప్పా కదా నిన్న వీడియోలో. 3 జడ్జెస్ రిజెక్ట్ చేశారు. ఇంకొచ్చేసి 2 గ్రీన్ వచ్చి 1 రెడ్ వచ్చి హోల్డ్లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి శాలిని పటేల్, ఈమె కూడా 2 గ్రీన్ వచ్చాయి, 1 రెడ్ వచ్చింది, అంటే హోల్డ్లో ఉన్నట్టే. 3 గ్రీన్ వస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. 1 రెడ్ వచ్చిన హోల్డ్లో ఉన్నట్టే, 2 రెడ్లు వచ్చినా హోల్డ్లో ఉన్నట్టే. నెక్స్ట్ లెవెల్కి ఛాన్స్ ఉంటుందో లేదో తెలీదు. ఇప్పుడు ఈమెకి ఉంటుంది. ఏదో ఒకసారి అందరూ ఉన్నారు కదా 2 గ్రీన్లు వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక టాస్క్ పెట్టి నెక్స్ట్ లెవెల్కి పంపించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అమన్ మసూద్, ఈయన వచ్చేసి యాక్టర్. ఈయనకు వచ్చేసి 2 గ్రీన్స్ వచ్చాయి, 1 రెడ్ వచ్చింది. ఆ తర్వాత అభిజ్ఞ, ఈమెకు కూడా అంతే, 2 గ్రీన్స్ వచ్చాయి, 1 రెడ్ వచ్చింది. వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేకి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు చెప్పబోయేది వచ్చేసి కొంచెం ఇంకా ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి 2 రెడ్లు వచ్చాయి, 1 గ్రీన్ వచ్చింది అనమాట. ఇప్పుడు సాక్షిత రాజ్పుట్, ఈమెకు వచ్చేసి 1 గ్రీన్ వచ్చింది, 2 రెడ్స్ వచ్చాయి, కొంచెం డేంజర్ జోన్లో ఉన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గౌరీ తినేత్ర, ఈమెకు కూడా అంతే, 2 రెడ్స్ వచ్చాయి, 1 గ్రీన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రోహిత్ నాయుడు సేమ్. ఇదే డే 2లో ఇప్పటివరకు జరిగింది.